బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణ ఊపందుకుంది. కొన్ని రోజులుగా ఆగిపోయిన విచారణ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఇవాళ 14 మంది ఇంజనీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. విచారణలో భాగంగా డీజీ, ఏఈలు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. మంగళవారం మరో 14 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించనుంది. ఈసారి మొత్తం 52 మంది ఇంజనీర్లను ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు కమిషన్కు చేరాయి. ఇంజనీర్ల తర్వాత ఐఏఎస్ అధికారులను విచారించనున్నారు. వారి తర్వాత కాంట్రాక్టర్లను పిలిచి పలు ప్రశ్నలు సంధించనున్నారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం కాళేశ్వరం కమిషన్ విచారణ చేయనుంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ నిధుల సేకరణ, బదిలీ అంశంపై కమిషన్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించనుంది. మూడు కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన కీలక అంశాలను ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారితో పాటు ఆయా నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ ప్రజాప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ తుది దశకు చేరుకుంది. అందరినీ విచారించిన అనంతరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.